ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, టెండెల్ కథ చెప్పేసిన నిర్మాత. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే. టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెరకెక్కుతున్న చిత్రం టెండెల్. దాదాపు 100 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను గీతా ఆర్ట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా పేరు, ఫస్ట్ పోస్టర్, టీజర్ అన్నీ కూడా ఎగ్జైటింగ్ గా అనిపించాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న టెండెల్ షెడ్యూల్ ప్రకారం అయితే క్రిస్మస్ కు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సమయానికి గేమ్ చేంజర్ వచ్చేలా ఉండడంతో డేట్ మార్చొచ్చేమో. రిలీజ్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా కథేంటో చాలా ముందుగానే బయట పెట్టేశాడు నిర్మాత బన్నీవాసు. తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ఐ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టెండెల్ కథను వివరించి చెప్పేశాడు బన్నీవాసు. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటో బన్నీవాసు మాటల్లోనే తెలుసుకుందాం. టెండెల్ అనేది వాస్తవంగా జరిగిన కథ. 21 మంది జాలర్లు శ్రీకాకుళం దగ్గరున్న మచ్చిలేశ్వరం నుంచి గుజరాత్ దగ్గర పనిచేయడానికి కాంట్రాక్ట్ బేసిస్ మీద వెళ్తారు. అక్కడి నుంచి సముద్ర మార్గంలో పాకిస్తాన్కు తక్కువ సమయంలో వెళ్ళవచ్చు. అక్కడ సరిహద్దు గొడవలు జరుగుతుంటాయి. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అనుకోకుండా పాకిస్తాన్ వాటర్స్లోకి వెళ్ళిపోవడం, సైన్యానికి దొరికిపోవడం నేపథ్యంలో కథ నడుస్తుంది. వాళ్ళు పాక్ సైన్యానికి దొరికింది చాలా సంక్లిష్టమైన సమయంలో. అప్పుడే కాశ్మీర్లో ఆర్టికల్ 371 వచ్చింది. మన దేశం మీద ఒక టెర్రర్ అటాక్ కూడా జరిగింది. ఇలా 3 ఏళ్లలో చాలా కీలకమైన 3 ఘటనలు జరిగాయి. ఇలాంటి ఉతండాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. అయినా సరే చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు బయటికి రాగలిగారు. అది ఎలా అనేదే ఈ కథ. ఇందులో ఒక అందమైన ప్రేమ కథ ఉంటుంది. ఆ 21 మంది కోసం ఆడవాళ్ళు ఎలా ఫైట్ చేశారన్నది కూడా చూపిస్తాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మన సినిమాల్లో కనిపించే మంచి మూమెంట్స్ ఇందులో ఉంటాయి. అదే సమయంలో కొత్తగా అనిపిస్తుంది. అనుకోకుండా మంచి కథ దొరికింది. ప్రేక్షకులను మచిలేశ్వరం నుంచి కరాచీకి తీసుకెళ్తామని బన్నీవాసు చెప్పాడు. కథ నవ్వే నవ్వే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, మాఫియాకి దడ పుట్టించే డబుల్ మాస్. ఇంతకీ ఏంటి అప్డేట్ ఇప్పుడు తెలుసుకుందాం. ఎనర్జెటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో అభిమానులే కాదు, సగటు మూవీ లవర్స్ కూడా అంత సులభంగా మర్చిపోలేరు. రేస్లో వెనకబడిన మణి శర్మని ఒక్కసారిగా ఫామ్లోకి తీసుకొచ్చిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్గా దీనికి ఫ్యాన్స్ ప్రత్యేక స్థానం ఇచ్చారు. అందుకే కొనసాగింపుగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మీద ప్రేక్షకుల్లో మామూలు అంచనాలు లేవు. ఆగస్టు 15న భారీ పోటీ మధ్య వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ హైప్ మొత్తం ట్రైలర్ మీద ఆధారపడిన నేపథ్యంలో అందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. వైజాగ్ వేదికగా ఆ లాంఛనం వైభవంగా జరిగింది. కథలో కొన్ని ముఖ్యమైన క్లూస్ దాచుకోకుండా చెప్పేశారు. పాత బస్తీ శంకర్ ముందు వెనక చూసే రకం కాదు. తోచింది చేసేయడం, అడ్డొస్తే తొక్కేయడం, ఇదే అతని స్టైల్. ఓ పోరి కావ్య తాపర్ని చూసి మనసు ఇచ్చేసి వెంటపడి మరీ ప్రేమించేలా చేసుకుంటాడు. తలలో యూఎస్పి చిప్ పెట్టుకునే శంకర్ మీద ఓ ఇంటర్నేషనల్ డాన్ అంటే మన సంజయ్ దత్ కన్ను పడుతుంది. తన మెదడుని శంకర్కి బదలాయించేలా ప్రమాదకరమైన పనిని చేస్తాడు. అక్కడి నుంచి అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకునే మాఫియా ప్రపంచంలో సంచలనాలు జరుగుతాయి. అవేంటో తెర మీద చూడాలి. 2.5 నిమిషాల ట్రైలర్లో ప్రతి ఫ్రేమ్ పూరి జగన్నాథ్ మార్క్, మాస్ మేనరిజంతో నిండిపోయింది. దానికి రామ్ తోడవడంతో హిస్టరీ మరింత పెరిగిపోయింది. ఇస్మార్ట్ శంకర్లోని మెయిన్ పాయింట్నే ఇందులోనూ తీసుకున్నట్లు కనిపించినా దానికి మంచి పెద్ద స్కెచ్ వేశారు పూరి. ఇస్మార్ట్ శంకర్లోని మెయిన్ పాయింట్నే ఇందులోనూ తీసుకున్నట్లు కనిపించినా దానికి మించి పెద్ద స్కెచే వేశారు పూరి. మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తన డ్యూటీకి న్యాయం చేయగా కావ్య గ్లామర్ షోతో పాటు చార్మినార్ మాస్ డైలాగులు విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఆగస్టు 15న విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ మొత్తానికి అనుకున్న టార్గెట్ అనుకుంది. హైప్ అమాంతం పెరిగేలా పూరి కొత్త జోష్ ఇచ్చేశారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ప్రతి ఫ్రేమ్ నాకింకా గుర్తుంది.
పవన్ కళ్యాణ్ పాటపై రేణు దేశాయ్ కమెంట్స్ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ये मेरा जहां ये मेरा घर मेरा आशियां ये मेरी दुनिया రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేస్తూ తన ఫాలోవర్స్లను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అయితే రేణు దేశాయ్ తాజాగా పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా సాంగ్ను గుర్తు చేసుకుంది. ఖుషీ టైటిల్ సాంగ్ ఏ మే రాజహా అంటూ సాగే ఈ పాటతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. 21 ఏళ్లున్నప్పుడు ఎడిటర్గా ఫస్ట్ ఎడిట్ చేసిన సాంగ్ ఇదేనట. ప్రతి ఫ్రేమ్ గుర్తుందంటూ ఆ పాట గురించి రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. రేణు దేశాయ్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రేణు దేశాయ్ దర్శకురాలిగా, కాస్ట్యూమ్ డిజైనర్, ఎడిటర్గా తన సత్తాను చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేసేవారు. ఇక డైరెక్టర్గా మొదటి ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు నానా కష్టాలు పడింది. కరోనా అడ్డుపడడంతో ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. రైతు అనే ప్రాజెక్ట్ కోసం రేణు దేశాయ్ చాలా ఎదురు చూశారు. రేణు దేశాయ్ తాజాగా తన ఎడిటింగ్ టాలెంట్ను చూపించింది. ఇండిపెండెంట్ ఎడిటర్గా ఫస్ట్ ఎడిట్ చేసింది ఈ పాటే అంటూ ఖుషీ సాంగ్ను షేర్ చేసింది. 21 ఏళ్లున్నప్పుడు ఆ పాటను ఎడిట్ చేసిందట. ఇక ఆ పాటలోని ప్రతి ఫ్రేమ్ తనకు ఇంకా గుర్తుందంటూ చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్తో బద్రీ, జానీ సినిమాలు చేసిన రేణు దేశాయ్ మరికొన్ని చిత్రాలకు టెక్నికల్ టీంలో వర్క్ చేసిందన్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్కి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో జరిగే వార్ గురించి అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఏదో ఒక కమెంట్ చేసి రేణు దేశాయ్ని హట్ చేస్తుంటారు. ఇక రేణు దేశాయ్ వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇలా వారి మధ్య ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. चल तू मस्ती में चल जाएगी मंजिल कहां आने वालों को दे సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.